హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఇంట్లో సింపుల్ టిఫిన్ మెనూ ఏంటో చూసేద్దాం రండి. మనం ఇంట్లో తినే రెగ్యులర్ దోశలు కాకుండా హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ దోశ కోసం జొన్న దోశ బ్యాటర్ ని రెడీ చేసాము. జొన్నల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ ఫైబరే కాకుండా మినరల్స్ లైక్ ఐరన్, మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైనల్లీ ఎన్నో ఫెయిల్యూర్ అటెంప్ట్స్ తర్వాత పర్ఫెక్ట్ జొన్న దోశ బ్యాటర్ ని అయితే రెడీ చేసాము. రెగ్యులర్ దోశలకి ఈ జొన్న దోశలకి టేస్ట్ లో అయినా టెక్స్చర్ లో అయినా అస్సలు డిఫరెన్స్ ఉండదు. జొన్న పిండితో తయారు చేసిన దోశ బ్యాటర్ తో దోశలు వేసారంటే చాలా బాగుంటాయి. రెగ్యులర్ దోశ పిండి లాగే జొన్న దోశ బ్యాటర్ కూడా 6 to 8 hours పాటు ఫెర్మెంట్ అయ్యాక మీకు కావాల్సినంత పిండిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పిండికి సరిపడే సాల్ట్, ఒక చిటికెడు వంట సోడా, తగినన్ని వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా బాగా మిక్స్ చేసేయండి. జొన్నల్లో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా జొన్న దోశల్ని హ్యాపీగా తినొచ్చు. జొన్నల్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మన హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. బాగా హీట్ అయిన దోశ పాన్ మీద రెగ్యులర్ దోశల్లాగే ఈ జొన్న దోశలు వేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళకైతే 1-2 దోశలు విసిగిచ్చిన నెక్స్ట్ నుండి దోశలు చాలా బాగా వస్తాయి. దోశ ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చి బాగా రోస్ట్ అయ్యాక వేరే సైడ్ ఫ్లిప్ చేసుకొని ఒక 2 minutes రోస్ట్ చేసుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీ జొన్న దోశ రెడీ. దోశ కలర్ చూసారా, రెగ్యులర్ దోశ లాగే ఉంది కదా. టేస్ట్ లో కూడా ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. బిగినర్స్ కూడా ఈజీగా చేసే విధంగా జొన్నలు యూజ్ చేయకుండా మార్కెట్ లో దొరికే జొన్న పిండితో ఇన్స్టెంట్ గా ఈ జొన్న దోశ బ్యాటర్ ని ఎలా రెడీ చేసామో నెక్స్ట్ షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఛానల్ ని ఫాలో అవుతుండండి. మన రెగ్యులర్ డైట్ లో జొన్నల్ని ఇంక్లూడ్ చేయడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. జొన్న రొట్టెలు చేయడం వచ్చిన వాళ్ళు జొన్న రొట్టెలే చేసుకొని హ్యాపీగా తినొచ్చు. జొన్న రొట్టెలు చేయడం రాదు, జొన్న రొట్టెలు చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అన్న వాళ్ళు ఇలా హెల్తీగా జొన్న దోశలు వేసుకొని తినండి. జొన్నల్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కిడ్నీ ఇష్యూస్ అండ్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు జొన్నల్ని అవాయిడ్ చేయండి. జొన్న దోశల్ని పల్లి చట్నీ, టమాటా చట్నీ లేదా ఇలా ఎర్ర కారంతో అయినా సర్వ్ చేయండి. ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. నేను చూపించే జొన్న పిండి దోశ బ్యాటర్ తో సాఫ్ట్ గా స్పాంజ్ దోశలైనా వేసుకోవచ్చు, క్రిస్పీ దోశలైనా వేసుకోవచ్చు. రెగ్యులర్ దోశ పిండిని ఫ్రిడ్జ్ లో 1 week వరకు స్టోర్ చేస్తారు కదా, ఈ జొన్న దోశ పిండిని మాత్రం 3 days లోనే ఫినిష్ చేసేయండి. మరి మీకు మా టిఫిన్ మెనూ నచ్చిందా? నచ్చితే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి మరెన్నో ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.